అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మిత్రులారా, ఎమ్మెనూరు పట్టణంలో ప్రధానంగా ఎమ్మెనూరు టు కర్నూలు రూట్లో ఉన్నటువంటి నగరంలో ఎమ్మెనూరు పట్టణంలో ఎంబీ చర్చ్ కాడ నుంచి కబ్రస్థానం వరకు ఉన్నటువంటి మౌలిక సమస్య ప్రధానంగా రోడ్డు. ఈ రోడ్డును మౌలిక సమస్యగా గుర్తించి రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలు ప్రధానంగా ప్రతి ఓటరు అడిగే హక్కు ఉంది. దీనికి తాగునీరు కానీ రోడ్డు కానీ మౌలిక సమస్యలు పరిష్కరించాలని మరి ఈరోజు ఎంబీ చర్చి నుంచి కబ్రస్థానం వరకు దాదాపు 20,000 కుటుంబాలు అక్కడ జీవిస్తున్నారు. దళితులు బలహీన వర్గాలు, మైనార్టీలు అందరూ కూడా అక్కడ ఉన్నారు. ఎంబీ చర్చి నుంచి కబ్రస్థానం వరకు ముఖ్యంగా మరి పిల్లలు కానీ వృద్ధులు కానీ రాకపోకలు పాదయాత్ర పోయేటప్పుడు కానీ స్కూల్ పిల్లలకు చాలా ఆటంకాలు ఉన్నాయి. గుంతలుగా ఏర్పడి దాదాపు 8 సంవత్సరాలు కావస్తున్నా ఈరోజు వరకు కూడా రోడ్డు వేయడంలో ప్రతిపక్షాలు కానీ అధికార పక్షం కానీ ఈరోజు నిర్లక్ష్యం చేస్తుంది. గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం మరి ఈరోజు దళితులు బడుగు బలహీన వర్గాలతో ఓట్లు ఎక్కించి గద్దెనెక్కి మరి ఆ యొక్క అంబేద్కర్ గారి శాసించినటువంటి అంశాన్ని కూడా అంటే ఎస్సీ ఎస్టీ మైనార్టీ యొక్క నిధుల కింద కూడా ఖర్చు పెట్టుకోకుండా కాలయాపన చేశారు. ప్రాధాన్యత ఎస్సీ ఎస్టీ నిధులు అంబేద్కర్ గారు ఉన్నటువంటి ప్రాంతంలో పక్కనే అంబేద్కర్ గారు ఉన్నారు. మరి ఆ ప్రాంతంలో కూడా రోడ్డు అవకాశం ఇవ్వటంలానికి మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? దాదాపు 2017 నుంచి ఎన్ని కౌన్సిల్ మీటింగ్లు జరిగినాయి ఒకసారి అధికారులు గుర్తించుకోవాలా. మరి ఇంజనీర్లు ఏమైనా నిద్రపోతున్నారా? జీతాలు ఎందుకు తీసుకుంటున్నారు? ఎస్టిమేషన్ ఎందుకు వేయడం లేదు? ఎస్టిమేషన్ వేస్తే ఎందుకు దాన్ని ఈరోజు టెండర్ వేయడం లేదు? టెండర్ వేస్తే ఎందుకు రోడ్ వేయడం లేదు అనేటువంటిది ఈరోజు సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. దాదాపు 20,000 కుటుంబాలు అక్కడ ఉన్నాయి. దళితులు, మైనార్టీలు అందరూ కూడా ఈరోజు ఏదైనా పాడి మోసుకొని పోవాలంటే కూడా గుంతలుగా ఉండి ముసలి వాళ్ళు కాలు బెసికి కింద పడినారు. అదే పిల్లలు కూడా కింద పడుతున్నారు. వృద్ధాప్య వితంతువులు కూడా రాత్రి వేళల్లో కరెంటు పోతే చాలా అధ్వానంగా ఉంది. వర్షము చినుకు జల్లులు వస్తే కూడా ఈరోజు పిల్లలు కానీ వృద్ధులు కానీ నడిచే అవకాశం లేదు. కాబట్టి తక్షణమే ఈ నెల 30 తారీఖు ఉన్నటువంటి మున్సిపల్ కౌన్సిల్లో తక్షణమే యుద్ధ ప్రాతిపదికంగా నిధులు మంజూరు చేసి ఆ యొక్క రోడ్డు పనులు ఎంబీ చర్చ్ కాడ నుంచి కబ్రస్థానం వరకు కూడా రోడ్డు వెంటనే వేయాలి. లేకపోతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మరి మున్సిపల్ కార్యాలయం ముట్టడి చేయడానికి కూడా మేము సిద్ధపడుతున్నాం. ఆ ప్రాంతంలో ఇప్పటికే ఆ గుంతల్లో నిలబడి మురికి నీళ్లు నిలబడి వర్షపు నీళ్లు నిలబడి డెంగ్యూ, మలేరియా అనేక వ్యాధులు వచ్చేటువంటి అంశాలు ఇక్కడ ప్రబలుతున్నాయి. కాబట్టి దళిత వాళ్ళల్లో ఆసుపత్రి వైద్యాధికారి లేరు, అక్కడ ఆసుపత్రి లేదు. కాబట్టి అటువంటి ప్రాంతంలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసే అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి మేము ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. గతంలో మరి టీడీపీ నాయకులు, ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే, గౌరవనీయులు, శాసనసభ్యులు మరి ఆ రోడ్డు మీద నిలబడి ఆ రోడ్లో కూర్చొని కూడా నిరసన చేశారు రోడ్డు వేయాలని చెప్పి. దాదాపు నెలగా వస్తున్నా ఈరోజు మున్సిపాలిటీలో ఉన్నటువంటి అన్ని రకాల పనులు వసూలు చేస్తున్నారు. 95% వసూలు అయిందని చెప్పి అధికారులు చెప్తున్నారు. మున్సిపల్ కౌన్సిల్లో మరి పనులు మరి ఈ యొక్క ఎంబీ చర్చ్ కాడ నుంచి ఎస్సీలకు ఎస్టీల నిధుల కింద ఏమయ్యాయి? ఆ నిధులు ఎక్కడ పోయినాయి? ఈరోజు రోడ్డు వేయడానికి ఏమైనా ఆటంకాలు ఉన్నాయా? ఆటంకాలు వస్తున్నాయి. ఈరోజు ప్రతినిధులతో మరి అదేవిధంగా విలేకరులతో సమావేశం పెట్టి బహిర్గతం చేయాలని చెప్పి, లేకపోతే ఏమన్నా టెండర్లు వేయడంలో ఏమన్నా సౌకర్యాలు లేకపోవడమా, లేకపోతే పర్సెంటేజీల సమస్యనా ఏమనేటువంటిది మున్సిపల్ అధికారులు, డిఈ గారు, కమిషనర్ గారు, చైర్మన్ గారు బాధ్యత వహించాలి. ప్రస్తుతం ఎమ్మెల్యే గారు కూడా బాధ్యత వహించి తక్షణమే మున్సిపల్ కౌన్సిల్లో ఈ వారంలో జరగబోయే కౌన్సిల్లో పెట్టి దాన్ని వెంటనే మంజూరు చేసి ఆ యొక్క యుద్ధ ప్రాతిపదికంగా రోడ్డు వేయాలని చెప్పి కూడా సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఆ ప్రాంతంలో ఆ యొక్క ప్రజలు సమీకరించి ఆందోళన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈరోజు మేము ఈ యొక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ప్రాంతమైనటువంటి ఎస్సీ కాలనీ నుండి కబ్రస్థాన్ కాలనీ వరకు సంబంధించినటువంటి వరకు అక్కడ ఉన్నటువంటి రోడ్డు పాడైపోయినప్పటికీ కూడా అక్కడ రోడ్డు వేయాలని చెప్పి అనేక దఫాలుగా భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో అనేక పోరాటాలకు నిర్వహించడం జరిగింది. కానీ 2018లో అప్పుడు ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వంలో ఈ రోడ్డు వేయాలని చెప్పి నిధులు వెచ్చించడం జరిగింది. అదే అనాథ కాలంలోనే ఆ ప్రభుత్వం పోయి మళ్ళీ వైసీపీ ప్రభుత్వం అధికారంలో రావడం
వైసీపీ అధికారంలోకి వచ్చిన 5 ఏళ్ల కాలంలో ఈ రోడ్డు పూర్తి చేయాలని చెప్పి అప్పుడు కూడా చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు, ఆ కాలనీ ప్రజలు కూడా అందరూ కూడా రోడ్డు వేయాలని చెప్పి అనేక రూపాలలో ఆందోళన కొనసాగించారు. అక్కడ ఉన్నటువంటి అప్పుడు చెన్నకేశ్వరరెడ్డి గారు ఆ భూమి పూజ చేసి కేవలం మేము రోడ్డు వేస్తామని చెప్పి మాయ చేసి మబ్బై పెట్టి వదిలేయడం జరిగింది. ఇది కరెక్ట్ కాదని చెప్పి అనేక సందర్భాల్లో ప్రజా సంఘాలు కూడా ఖండించడం జరిగింది. ఆ ప్రాంతంలో నిత్యం కూడా స్కూల్ పిల్లలతో పాటు పక్కనటువంటి చర్చి ఉంది, అదే ముందుకు పోతే ఇంకో చర్చి ఉంది. చుట్టుపక్కల కాలనీ ప్రజలందరూ కూడా ఆ కాలనీ మీద నడుచుకుంటూ పోవడానికి ప్రధానమైనటువంటి దారి కాబట్టి ఆ దారిని నిర్మించాలని చెప్పి అనేక పోరాటాలు చేశారు. అయితే ఇంకా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలోన ప్రస్తుతం ఉన్నటువంటి జగన్నాథ్ రెడ్డి గారు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఈ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టాలని చెప్పి ఆందోళన కొనసాగించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ అంత జరిగినప్పటికీ కూడా కనీసం రోడ్డు పూర్తి స్థాయిలో నోచుకోలేకపోవడం చాలా బాగా విషయం. ఒక రకంగా చూసుకున్నట్లయితే ఇవాళ ఈ ప్రభుత్వాలు చెప్తారు దళితుల వార్డులో మేము రోడ్లు వేస్తాం, డ్రైనేజీలు వేస్తాం, దళితుల అభ్యుదయం కోసం ఆ ప్రభుత్వాలు పాటుపడుతున్నటువంటి ఈ రాజకీయ నాయకులు కానీ ఈ ప్రభుత్వాలు కానీ ఇవాళ దళిత వార్డులో ఉన్నటువంటి ఆ రోడ్డుని పూర్తి చేయడానికి మీరు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు? దళితులు అంటే అంత తక్కువనా, లేకపోతే దళిత వార్డులో మాకు ఓట్లు లేవని చెప్పి ఈ పద్ధతిలో మీరు అనుకుంటున్నారా? అర్థం కావడం లేదు. కానీ కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రాంతంలో నిలబడినటువంటి రోడ్డుని ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని చెప్పి, రోడ్డు నిర్మించాలని చెప్పి ఆ వైపున విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి ఇప్పటికే ఓ పక్క దళితులు, ఓ పక్క బీసీలు అందరూ కూడా ఆ రహదారి వెంటనే ప్రధానంగా వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి శ్మశానం పోవాలన్నా కూడా ఆ దారి గుండే లాస్ట్ చివరి అంకం వరకు కూడా పోవడానికి కూడా ఆ దారి ఏర్పడుతుంది. కాబట్టి ఆ దారిలో కూడా తక్షణమే ఆ రోడ్ని నిర్మించాలని చెప్పి డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటించి ఆందోళన పూనుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.